ఏపీ ఆర్సెట్ క్వాలిఫై అయ్యారు, కంగ్రాచులేషన్స్. కానీ చాలామంది ఇప్పుడు అడుగుతున్నారు రీసెర్చ్ ప్రపోజల్ ఎలా చేయాలని. గైడ్ చెప్పట్లేదు, లేదా ఫార్మేట్ అర్థం కావట్లేదు, భయం అవుతుంది, ఇంటర్వ్యూ ఎలా అని. సో అవన్నీ కన్సిడర్ చేసి ఈ వీడియోలో నేను రీసెర్చ్ ప్రపోజల్ని సింపుల్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. సో మెయిన్ ఏంటంటే ఫస్ట్ క్లారిటీ ఉండాలి. రీసెర్చ్ ప్రపోజల్ అంటే థీసిస్ కాదు, ప్రపోజల్ అంటే మీ రీసెర్చ్ ప్లాన్ అనమాట. సో సింపుల్గా చెప్పాలంటే నేను ఈ ప్రాబ్లం మీద రీసెర్చ్ చేయాలి, ఇలా అప్రోచ్ చేయాలి అని ఒక ప్లాన్. సో ఇది గైడ్కి మీ థింకింగ్ అర్థం అవ్వడానికి. సో రీసెర్చ్ ప్రపోజల్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మీ క్లారిటీ చూపిస్తుంది, గైడ్కి మీ టాపిక్ డైరెక్షన్ అర్థమవుతుంది, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మ్యాండేటరీ అనమాట. సో పర్ఫెక్ట్ ప్రపోజల్ కావాలని కాదు, కానీ క్లియర్గా ప్రపోజల్ చాలు. ఇప్పుడు మెయిన్ పార్ట్స్ చూస్తే చాలామంది అనుకుంటారు ప్రపోజల్ చాలా బిగ్ అని, కానీ బేసిక్గా 5 పార్ట్స్ చాలు. సో టైటిల్ షార్ట్, క్లియర్, ఫోకస్ టైటిల్ ఉండాలి. 2 బ్రాడ్ టాపిక్స్ అవాయిడ్ చేయాలి. బ్యాక్గ్రౌండ్ ఇంకా ప్రాబ్లమ్ స్టేట్మెంట్ వచ్చేసి ఈ టాపిక్ ఎందుకు ఇంపార్టెంట్, ఆల్రెడీ ఉన్న రీసెర్చ్లో ఏం గ్యాప్ ఉంది అనేది మనం క్లియర్గా మెన్షన్ చేసుకోవాలి. రీసెర్చ్ క్వశ్చన్, ఈ రీసెర్చ్ ఆన్సర్ చేయబోయే మెయిన్ క్వశ్చన్ ఏంటి, ఇది మనకు రావాలి. తర్వాత ఏంటంటే మెథడాలజీ, డేటా ఎలా కలెక్ట్ చేస్తున్నారు, సర్వే, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్స్, డీటెయిల్స్ కాదు కానీ బట్ ఐడియా ఉంటే సరిపోతుంది. దీనివల్ల ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్ ఏంటి, ఈ రీసెర్చ్ వల్ల మనకి ఏం తెలుస్తుంది, అకాడమికల్లీ ఏం కాంట్రిబ్యూషన్ ఉంటుంది అని. సో కామన్ మిస్టేక్స్ ఏంటంటే చాలామంది మిస్టేక్స్ చేస్తుంటారు. ఇంటర్నెట్ నుండి కాపీ పేస్ట్ చేసి ప్రపోజల్ చేయడం, లేదా ఎవరికైనా మనీ ఇచ్చి చేయించుకోవడం, లేదా వెరీ బ్రాడ్ టాపిక్స్ తీసుకొని చేయడం, క్లియర్ రీసెర్చ్ క్వశ్చన్ లేకపోవడం, లేదా ఫస్ట్ ప్రపోజల్లో పర్ఫెక్ట్గా ఉండాలని భయం పడడం, అలా అన్నీ అవుతూ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ప్రపోజల్ ఎప్పుడైనా కూడా డ్రాఫ్ట్ మాత్రమే. మీ ఫస్ట్ ప్రపోజల్ పర్ఫెక్ట్ ఉండవలసిన అవసరం అయితే లేదు. గైడ్ ఫీడ్బ్యాక్ మళ్ళీ ఇంప్రూవ్ చేస్తారా, నార్మల్ ప్రాసెస్. రీసెర్చ్ అంటే ఒక జర్నీ, కన్ఫ్యూజన్ కామన్, భయం కామన్, కానీ క్లారిటీ స్లోగా ఉంటుంది. ఏపీ ఆర్సెట్ పిహెచ్డి రీసెర్చ్ ఆస్పిరెంట్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ జర్నీలో నేను ఎంత హెల్ప్ చేయగలుగుతానో అంతవరకు హెల్ప్ చేయగలుగుతాను. థ్యాంక్ యూ అండి. ఒకవేళ కానీ మీకు ఏదైనా బిగ్గెస్ట్ డౌట్ ఉంది, ఇంకా ఏమైనా కావాలి డీటెయిల్స్ అంటే కామెంట్ చేయండి. నేను చేయగలిగిందైతే నేను చేసి మీకు షేర్ చేస్తాను.